శనగ విత్తేందుకు అనువైన సమయం ఇది. శీతాకాలంలో మంచును ఉపయోగించుకొని పెరిగే ఈ పంట సాగుకు ఈ ఏడాది అత్యంత అనుకూల వాతావరణం ఉంది. అయితే శనగ విత్తుకున్న తర్వాత తొలి దశలో వచ్చే తెగుళ్లను అరికడితే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల దిగుబడి సాధించవచ్చు. రబీ శనగ సాగు యాజమాన్య పద్ధతుల గురించి వివరాలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. రబీ కాలంలో సాగయ్యే పప్పు ధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. వాణిజ్య పంటలైన ప్రత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువ ఉండే నల్లరేగడి భూముల్లో రబీ పంటగా మంచును ఉపయోగించుకుని పెరగగల పంట ఇది. శనగ విత్తుకోవడానికి అక్టోబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. ఆలస్యమైన ప్రాంతాల్లో నవంబర్ మొదటి పక్షం వరకు అనుకూలం. అయితే ప్రస్తుతం విత్తుకున్న రైతులు, విత్తుకోబోయే రైతులు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలో రైతులకు తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. మరి ఆదిలాబాద్ జిల్లాలో రబీ పంటగా ఎక్కువ విస్తీర్ణంలో సోయాబీన్ తర్వాత శనగ పంటను రైతులు సాగు చేస్తూ ఉంటారు. మరి ఈ శనగ పంటలో ప్రస్తుతము ఈ వర్షాలకు అనుగుణంగా ఖరీఫ్లో ఈ సోయాబీన్ అనేది పంట కోత లేట్ అవుతూ ఉంది. అయినా కూడా వీలైనంత వరకు అక్టోబర్ 30 లోపు ఈ శనగ పంటను విత్తుకున్నట్లయితే మరి మంచి అధిక దిగుబడి సాధించవచ్చు. ఒకవేళ లేట్ అయినా కూడా నవంబర్ 15 వరకు రైతులు ఖచ్చితంగా కొంత విత్తన మోతాదును పెంచుకొని వేసుకోవాలి. ఇకపోతే ఇంకా వేయడానికి సమయం ఉంది కాబట్టి చీడపీడలు ఆశించకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈ ఎండు తెగులకు సంబంధించి చాలా వరకు ఈ రైతులు ఎండు తెగుల వల్ల నష్టపోతూ ఉన్నారు. దానికి ముందస్తుగా మరి పంట వేసే ముందు, ఎందుకంటే తడి ముందే ఇస్తారు కాబట్టి భూమిలో తేమ ఉన్నప్పుడు ఒక 100 కిలోల పశువుల ఎరువును, 2 కిలోల ట్రైకోడర్మా విరిడి, ఒక 98 కేజీల వేపపిండిని కలుపుకొని నీడ ప్రదేశంలో ఒక వారం రోజులు డెవలప్ చేసుకొని ఆ 2 కిలోలు 100 కిలోలుగా ట్రైకోడర్మా విరిడిగా తయారైనాక ఆ ఎకరం చేనులో చల్లుకోవాలి. దాని తర్వాత మళ్ళా విత్తన శుద్ధిగా ఈ ట్రైకోడర్మా విరిడిని 10 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకోవాలి. దాని తర్వాత 10-15 రోజుల తర్వాత ఈ మొక్క మొలిచినాక ఈ ఎండు తెగులకు సంబంధించిన ఫిజేరియం ఎండు తెగులకు సంబంధించిన తెగులు ఆశించినప్పుడు ముఖ్యంగా ఈ 10-15 రోజుల్లోపే టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లూఆక్సిస్ట్రోబిన్ అనే మందుని మార్కెట్లో నేటివో రూపంలో దొరుకుతుంది. 0.4 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మొక్క మొదట్లో కంపల్సరీగా డ్రించింగ్ చేసుకోవాలి. సో డిసీజ్ ఉన్నా లేకున్నా ముందస్తుగా ఖచ్చితంగా రైతులు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రధానమైన సమస్య ఉన్నటువంటి ఈ యొక్క ఎండు తెగులుకి ఈ 3 పద్ధతులు ఖచ్చితంగా రైతులు పాటించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మరి మిగతా ఎండు తెగులు కాకుండా వేరుకుళ్ళు కానీ లేదా ఆకుమచ్చ తెగులు కానీ మిగతా ఏవైనా తెగుళ్లకు సంబంధించి ముందస్తుగా ప్రాథమికంగా ఇవి నివారణ చేపట్టాలంటే ఈ విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్క రైతు. ఈ విత్తన శుద్ధికి ముఖ్యంగా జీవ సంబంధ తెగుళ్ళ మందులే కాకుండా రసాయనిక మందులు కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఉదాహరణకు చూసినట్లయితే టెబుకొనజోల్ ప్లస్ ప్రోక్లోరోజ్ అనే మందు దొరుకుతూ ఉంటుంది. ఒక 2 మిల్లీలీటరు కేజీ విత్తనానికి, లేదా టెబుకొనజోల్ ప్లస్ జినేబ్ అనే మందుని కూడా 2 మిల్లీలీటరు కేజీ విత్తనానికి, లేదా అంటే థైరాము క్యాప్టాను 3 గ్రాములు కేజీ విత్తనానికి, లేదా జెలెరో కానీ విటావాక్స్ పవర్ 1.5 గ్రాము లీటర్ నీటికి, లేదా ఎవర్గోల్ ఎక్స్టెండ్, ఈ రకరకాల మందులు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక మందును ఖచ్చితంగా రైతులు విత్తన శుద్ధిగా చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోటి మరి ప్రాథమికంగానే స్టార్టింగ్ దశలోనే ఈ తెగుళ్ళన్నింటినీ నివారించుకోవచ్చు. ఎందుకంటే ఈ తెగుళ్ళన్నీ విత్తనం ద్వారా కానీ భూమి ద్వారా కానీ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ స్టేజ్లోనే నివారించే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుత పరిస్థితులలో ఇట్లాంటి చర్యలు చేపట్టినట్లయితే ముఖ్యంగా కీటకాల కంటే తెగుళ్ళు ఎక్కువగా శనగలో నష్టపరుస్తున్నాయి కాబట్టి ఈ చర్యలు ప్రతి ఒక్క రైతు చేయవలసిన అవసరం ఉంది. ఇంకా సోయాబీన్లో హార్వెస్ట్ అవుతూ ఉంది మిషన్ ద్వారా కూడా. అక్కడ చెత్త చెదారం కూడా చాలా వరకు ఉంటుంది. 1 మంత్ నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. కొంత తెగుళ్ళు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ తెగుళ్ళు శిలీంధ్రాల ద్వారా కూడా
రబీ పంటలో శనగలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. వీలైనంత వరకు మిషన్లతోటి హార్వెస్ట్ చేసినా కూడా చిన్న సన్నకారు రైతులు ఆ చెత్త చెదారాన్ని మిషన్ ద్వారా వచ్చే ఏదైతే ఉంటుందో ఆ కుప్పలన్నింటినీ చేనులో పడకుండా ఒక దగ్గర వేసినట్లయితే ఆ విధంగా కూడా సేద్య పద్ధతుల ద్వారా కూడా ఈ తెగుళ్ళని శనగలో రాకుండా చేసుకోవచ్చు.